కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు కేటీఆర్. కోటి మందిని కోటీశ్వర్లను చేయాలంటే 100 ట్రిలియన్ అవసరమన్నారు. ఈ వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఇంకా విచిత్రమైంది, గవర్నర్ ప్రసంగంలో ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. చేయండి, కానీ కోటి మంది కోటీశ్వర్లు అయితే కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. 100 ట్రిలియన్లు మీరు చెప్పే 1 ట్రిలియన్ 4 ట్రిలియన్లు కాదు, 100 ట్రిలియన్లు. ఆచరణ సాధ్యంగాని మాటలు, ఆకాశ సౌదాలు, గ్రాఫిక్స్తో విహారాలు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా అబద్ధాలు అబండాల మీద ప్రచారాలు? మహిళలను లక్షాధికారులను చేస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు. పెద్దలు 2-3 కూడా ఇదే సభలో ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నవారు కూడా ఉన్నారు అధ్యక్ష. లక్షాధికారులను చేయాలని ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక విజన్. ఈ విజన్ని కూడా హేళనగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. మహిళల సాధికారిత విషయంలో హేళనగా మాట్లాడుతా ఉన్న కేటీఆర్ గారు విడ్రా చేసుకోవాలా. కోటీశ్వర్లను చేయాలని, వారిని ఎంపవర్మెంట్ చేయాలని, వారికి ఒక అవకాశం ఇవ్వాలని, వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం, ఒక విజన్, ఒక ఆలోచనను కూడా ఇంత చులకనగా మాట్లాడితే సరికాదు అధ్యక్ష. వెన్ వీ సెట్ ద ప్రాసెస్, వెన్ వీ హావ్ సెట్ ద మోషన్స్ అధ్యక్ష ఫర్ ద విజన్, అది రేపు పొద్దున వారు లక్షాధికారులు కావచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, 50 లక్షలు సంపాదించవచ్చు, కోటీశ్వర్లు కూడా కావచ్చు.